మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నా పేరు సూర్యభాస్కర్. సో ఈ వీడియోలో మనం అధిక వర్షపాతానికి గురైన మన పంటల్ని సురక్షితంగా ఎలా కాపాడుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇదే టాపిక్ గురించి నేను మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్లో కూడా చాలా షార్ట్గా చెప్పిన ఖాస్బాత్లో భాగంగా. సో దాన్ని ఇంకా కొంచెం ఎలాంగేట్ చేస్తూ ఇంకా క్లుప్తంగా మాట్లాడుకోవాలన్న ఉద్దేశంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆ వీడియో కింద మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉన్నారు మా సబ్స్క్రైబర్స్, మొక్కలు చనిపోతున్నాయని చెప్పేసి, అండ్ కాండం కుళ్ళు వచ్చేసి మొత్తం ఆగమైపోతున్నాయి మొక్కలు అని చెప్పేసి మనకి కామెంట్స్ అయితే వచ్చినాయి. సో అందులో భాగంగా డెడికేటెడ్గా చేస్తేనే మరింత మందికి రీచ్ అయ్యేదన్న ఉద్దేశంలో సో మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూస్తుంటే కనుక కొంచెం రిపిటేటివ్గా అనిపించవచ్చు, అండ్ ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసుకుంటా మాట్లాడదాం కాబట్టి సో మీరు చూసినా కానీ మీకు ఆ వాల్యూ అనేది యాడ్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్లీ స్టే ట్యూన్డ్ ది ఛానల్. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. సో పూర్తిగా చూడండి వీడియో. అండ్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా నేను వీడియో చేస్తున్నాను. సో అప్పుడు ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి చెప్పినా కానీ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి చెప్పలేను నేను. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ యూసేజ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, అండ్ చివరిలో ఎన్ కార్డ్స్లో కూడా వీడియో లింక్ అనేది వస్తుంది. సో మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు. అయితే నానో సిల్వర్ ఏంటంటే నానో సిల్వర్ అనేది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని స్టెబిలైజ్ చేస్తుంది. సో కేవలం హైడ్రోజన్ పెరాక్సైడ్లో ఏంటంటే స్టెబిలిటీ అనేది ఉండదు. సో మనకి విండీ వెదర్ కానీ లేకపోతే హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు మనం స్ప్రే చేస్తే కనుక సో అది గాలిలోనే కలిసిపోతుంది వెంటనే. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఎయిర్ లోపల ఉండేది ఏంటంటే మనకి ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా సేమ్ వాటర్లానే ఉంటుంది, బట్ కొంచెం దీంట్లో అదనంగా ఒక కాంపౌండ్ అనేది ఆక్సిజన్ కాంపౌండ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది, H2O2 అనేది ఉంటుంది. సో ఆక్సిజన్ కాంపౌండ్ ఎక్కువ ఉండటం వల్ల అది మొక్కలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అది ఏ విధంగా యూస్ అవుతుంది అని అంటే ఫస్ట్ మనకి మొక్కల్లో చూసుకుంటే కనుక లీవ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అండ్ రూట్స్ అనేవి లోపల సాయిల్ పార్టికల్స్లో ఉండే పోర్స్లో ఉండే ఎయిర్ని పీల్చుకుంటూ, అంటే లోపల ఉండేటువంటి ఆక్సిజన్ని పీల్చుకుంటూ లోపల రూట్స్ అనేది ఇంకా మనకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో రూట్ హెయిర్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఇంకా ఎక్స్పాండ్ అవుతా రూట్ హెయిర్స్ నుండి ఆక్సిజన్ పీల్చుకుంటూ, అండ్ సేమ్ అదే రూట్ హెయిర్స్ నుండి మన కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో మన ఎయిర్ లోపల సాయిల్ నుండే రూట్స్ పనితనం ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన ఏదైతే మనం సర్ఫేస్ లెవెల్ కంటే పైన ఉండే భాగంలో మనకి స్టెమ్ కానీ లేకపోతే లీవ్స్ కానీ సో అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటూ ఉంటాయి. సో మనకి ఈ ప్లాంట్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఎంతైతే యూజ్ ఉంటుందో సో ఆక్సిజన్ కూడా అదే విధంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మన రూట్ సెల్స్లో ఈ ఆక్సిజన్ అనేది అంటే రూట్ సెల్స్ ఎక్స్పాన్షన్లోను అండ్ అలాగే రూట్ సెల్ డివిజన్లో ఆక్సిజన్ అనేది దోహదం చేస్తుంది. సో దానివల్ల లోపల అది ఫుడ్ని తయారు చేసుకుంటుంది అనమాట. సో ఆ విధంగా లోపల ఫుడ్ తయారు చేసుకున్న దాన్ని సైలం సిస్టమ్ ద్వారా అది మొక్క పైభానికి సెండ్ చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది మొత్తం సిస్టమేటికల్గా. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన పంటలన్నీ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు మనం మిర్చి పంట వేసి ఉన్నాము. సో ఇప్పుడు చాలా చిన్న స్టేజ్లో ఉంది. సో అయినప్పటికీ కూడా మొత్తం తలలు వాల్ చేసుకొని చనిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి సో ఈ టైంలో మనం ఏంటంటే డ్రెంచింగ్ చేసుకోవాలి. సో పైనుంచి ఇవ్వడం అది కరెక్ట్ ఉండదు, ఎందుకంటే మనం డే టైంలోనే స్ప్రే చేస్తాం న్యాచురల్గా. సో డే టైంలో ఏంటంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, అదే నైట్ అయితే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. సో మనం మార్నింగ్ టైంలో స్ప్రే చేస్తాం కాబట్టి సో దానికి ఆక్సిజన్ ఇస్తున్నాం. సో అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే టైంలో మనం ఆక్సిజన్ ఇస్తే దానికి అది వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి సో మొక్క దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సో మనం రూట్స్కి మాత్రమే మనం ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని అందించాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే డ్రెంచింగ్ చేసుకోవాలి. సో మొక్క మొదల్లో మొత్తం లోపల రూట్స్ అన్ని తడిచే విధంగా మనం డ్రెంచింగ్ చేసుకుంటే కనుక ఈ పూర్తి చెప్తున్నాను నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఇది మనకి 1 to 2 ml per liter చొప్పున మనం డోసేజ్ అయితే తీసుకోవాలి. దానికి మించి ఎక్కువ తీసుకున్నా కూడా బాగుండదు. సో 1 to 2 ml, నేను ఇంతకుముందు హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి చెప్పిన దాంట్లో 10 to 20 ml per liter అని చెప్పాను. సో
ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే ఉందో సో అది నార్మల్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో కంటే 10 times మోర్ పవర్ఫుల్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి దాని డోసేజ్ కూడా తగ్గించుకోవాలి మనం. సో 1 to 2 ml per liter చొప్పున సో క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సో నానో సిల్వర్ అనేది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని స్టెబిలైజ్ చేయడానికి చేయబడింది. ఎందుకంటే మనం సిల్వర్ వాడకం మీకు తెలిసిందే. సో సిల్వర్ ఏంటంటే సిల్వర్ కూడా ఒక రకంగా ఒక డిస్ఇన్ఫెక్టెంట్. సో నార్మల్గా మన స్వీట్స్ కానీ మన వినాయక లడ్డు మీద సిల్వర్ కవర్ వేసి ఉంటుంది కదా. సో ఎందుకోసం అని అంటే సో అదొక అంటే రెసిస్టివ్ పొరలాగా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా దీంట్లో కూడా అది పనిచేస్తూ ఉంటుంది. సో నానో సిల్వర్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది అనమాట హైడ్రోజన్ పెరాక్సైడ్ని స్టెబిలైజ్ చేయడానికి. సో ఇలాగా మనకి ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక ఇన్సెక్టిసైడ్ లాగా, అంటే లోపల ఏమైనా మనకి పురుగులు ఉన్నా లేకపోతే ఏమైనా దోమ కానీ ఎఫిడ్స్, జసిడ్స్, త్రిప్స్ లేకపోతే ఎటువంటి ఇన్సెక్ట్స్, చూయింగ్ పెస్ట్స్ కానీ లేకపోతే సకింగ్ పెస్ట్స్ ఏ ఉన్నా కూడా సో దాన్ని ఇది నిర్మూలన చేస్తుంది. అండ్ అలాగే లోపల ఏమైనా నెమటోడ్స్ సమస్య ఏమైనా ఉంటున్నా కానీ సో నెమటోడ్స్ అని అంటే నెమటోడ్స్ వల్ల మనకి లోపల రూట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయిపోయి ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితిలో ఉండి మొక్క చనిపోతూ ఉంటుంది. సో అది కూడా ఒక సమస్య ఉంటుంది మనకి ప్లాంట్స్లో. ఎక్కువగా మనకి ఈ గువావా ప్లాంట్స్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు, జామ పంటలల్లో, సో జామ చెట్లల్లో కనిపిస్తూ ఉంటుంది. సో అదే సమస్య మనకి నెమటోడ్స్ మిర్చి పంటలో కూడా వస్తుంది. సో దానికి కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు నెమటోడ్స్ని అరికట్టడానికి కూడా. సో ఇలాగా నెమటోడ్స్ ఉన్నా కానీ లేకపోతే ఏమన్నా ఫంగల్ అటాక్ ఉన్నా కానీ ఒక ఫంగిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఫంగల్ అటాక్ అంటే మీకు లోపల మనకి ఫ్యూజోరియం బిల్ట్ ఉంటుంది, లేకపోతే ఫిజియోరియం విల్ట్ అండ్ సమ్ అదర్ విల్ట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. సో లోపల ఏమైనా ఫంగస్ ఉన్న, చెడు బ్యాక్టీరియా, చెడు శిలీంధ్రాలు ఏమైనా ఉన్నా కూడా ఒక ఇన్సెక్టిసైడ్ లాగా, ఒక ఫంగిసైడ్ లాగా అండ్ అలాగే నెమటోడ్స్ని కంట్రోల్ చేసే విధంగా అండ్ రూట్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేసే విధంగా ఇది దోహదం చేస్తుంది. సో ఇనీషియల్గా మనం ఏంటంటే ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో పాటు ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది కలుపుకుంటే కనుక, హ్యూమిక్ యాసిడ్ మనం ఎంత ఎక్కువ యూజ్ చేసుకున్నా దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది సహజంగా ఆర్గానిక్ మ్యాటర్. సో ఆర్గానిక్ మ్యాటర్ తోటి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కాబట్టి సో మనం ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి యూజ్ చేసుకోవచ్చు. సో కెమికల్ రియాక్షన్స్ వేరే ఏదైనా యూజ్ చేస్తే కనుక డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. సో ఆర్గానిక్ మ్యాటర్ కాబట్టి సో అదేంటంటే హ్యూమిక్ యాసిడ్ కంప్లీట్లీ మట్టి లాంటిదే. హ్యూమిక్ యాసిడ్ కానీ ఫల్విక్ యాసిడ్ అనేటివి మనకి సహజంగా మట్టిల నుంచి వస్తాయన్నమాట. సో అదంతా ఒక హ్యూమస్ గ్రూప్కి చెందింది. సో ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది కూడా మనకి ఈ వైట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో సో కొత్త రూట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా దోహదం చేస్తుంది. సో సేమ్ ఏదైతే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏ విధంగానైతే పనిచేస్తుందో సో అదేవిధంగా కొంచెం సిమిలర్లీ రిలేటివ్గా హ్యూమిక్ యాసిడ్ కూడా వైట్ రూట్స్ని ఎంకరేజ్ చేసి రూట్ సిస్టమ్ని ఇంకా వ్యాప్తి చెందేలా దోహదం చేస్తుంది. సో అలాగా రూట్స్ ఎంకరేజ్ అయ్యి మనకి మా సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఫాస్ఫరస్ కానీ లేకపోతే వేరే ఇతర న్యూట్రియంట్స్ అన్నీ కూడా రూట్స్ నుండి అబ్జార్బ్ చేసుకోవడానికి ఇంకా మరింత దోహదం చేస్తుంది. సో న్యూట్రియంట్స్ అప్టేక్కి కూడా ఇది ఒక బలమైన పాత్ర పోషిస్తుంది. సో ఈ హ్యూమిక్ యాసిడ్తో పాటు సిలికా, సో సిలికా కూడా సేమ్ అదే పని చేస్తుంది. కాకపోతే మనకి సిలికా అనేది ఇప్పుడు కెమికల్ ఫామ్లో ఉంటుంది. సో దీంట్లో మనం మిక్స్ చేసి యూజ్ చేస్తే కనుక బాగుండదు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాటర్ డ్రైన్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాటర్ మీరు తీసేసిన తర్వాత ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్, నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇండియా మార్ట్లో దొరుకుతుంది మనకి ఆన్లైన్లో. సో బయట ఎక్కడ దొరకదు మ్యాక్సిమం. హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. జస్ట్ 10 రూపీస్కి మనం ఒక పంప్ స్ప్రే చేసుకోవచ్చు. సో అలాగా ఒక 10 పంపులకి 100 రూపీస్లో సరిపోతుంది. సో అది కాకుండా మీరు ఇది తీసుకోండి, నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫుడ్ గ్రేడ్ 3%. సో 3% దాంట్లో మళ్ళీ పర్సంటేజ్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. 3%, 6%, ఇంకా 12% అండ్ ఇంకా ఫర్దర్గా కూడా వేరియస్ కాన్సన్ట్రేషన్స్లో దొరుకుతుంది. సో తక్కువ కాన్సన్ట్రేషన్లో మనకి 3% ఫుడ్ గ్రేడ్ అని ఉంటుంది. సో అది మనకి 1 to 2 ml per liter చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు. సో ఇనీషియల్గా మీరు ఫస్ట్ ఈ ఏదైతే హ్యూమిక్ యాసిడ్ అండ్ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజ్ చేసిన తర్వాత ఒక 2-3 days తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే
ట్రిపుల్ 19 కానీ లేకపోతే ట్రిపుల్ 18 కానీ లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ లేకపోతే మనకి మోనోఅమోనియం ఫాస్ఫేట్ 12-60-10. సో అది కానీ సో వీటిలో ఏదైనా ఒకటి, సో డెఫినెట్గా వీటిలో ఏదన్నా ఒకటి. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మొక్క మరీ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే, మొక్క మరీ ఇప్పుడే నాటేసిన వాళ్ళు ఉంటే మాత్రం నేను 12-61 కానీ ఫాస్ఫరిక్ యాసిడ్ రికమెండ్ చేస్తాను. సో నాటేసుకొని ఒక 15 నుండి 20-30 రోజుల కాలపరిమితిలో ఉంటే కనుక మీరు 19 కానీ 18 విత్ సల్ఫర్ మనకి IFFCOలో దొరుకుతుంది. సో సల్ఫర్ కూడా ఒక ఏంటంటే ఒక డిసీజ్ రెసిస్టెన్స్ అందించే విధంగా ఉంటుంది అనమాట. ఏమైనా ఫంగస్ ఉన్నా కానీ అది కంట్రోల్ చేసుకుంటుంది. సో ఆ విధంగా 18 విత్ సల్ఫర్ కానీ లేకపోతే ఇంకా 13-0-45 కానీ సో ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు మా ఒక 15-20-30 డేస్ కాల పరిమితిలో ఉన్న పంటలకి. సో అదేంటంటే మనం ఇప్పుడు సాయిల్లో ఇస్తే కనుక రూట్స్ ఫుడ్ అంటే అవి న్యూట్రియన్స్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఇప్పుడు వాటర్ మొత్తం సరౌండ్ చేసి ఉంటుంది కాబట్టి సో అవి ఏంటంటే ఫస్ట్ వాటిని అవి బతికించుకునే స్టేజ్లో ఉంటాయి. కాబట్టి మనం రూట్స్కి ఏమన్నా దుక్కి మందు కానీ లేకపోతే ఏమన్నా యూరియా కానీ ఇచ్చినా కానీ అది తీసుకోలేని పరిస్థితిలో ఉండి అవి వేస్ట్ అయిపోతాయి. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే యూరియా మీరు ఒకవేళ వేయదలుచుకుంటే కనుక వాటర్లో కలిపేసేసి పైపాటికి స్ప్రే చేయండి. డ్రెంచింగ్ చేసే బదులు పైపాటిగా స్ప్రే చేస్తే కనుక లీవ్స్ నుండి మొక్క పై భాగం నుండి అది ఆ ఫుడ్ని తీసుకొని లోపల వినియోగించుకుంటుంది. సో అలాగా ఈ 19 కానీ 18 కానీ లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ లేకపోతే మోనోఅమోనియం ఫాస్ఫేట్ 12-61 సో ఇది కానీ వీటిలో ఏదైనా ఒకటి తీసుకోండి. దాంతోపాటు థయోఫినట్ మిథైల్ తీసుకోండి. థయోఫినట్ మిథైల్ ఏంటంటే ఇది ఒక ఫంగిసైడ్. సో ఫంగిసైడ్ ఇది ప్రత్యేకంగా మనకి యాంథ్రాక్నోస్ కానీ లేకపోతే ఫ్యూజేరియం విల్ట్ కానీ అండ్ మెయిన్లీ మనకి స్క్లెరోటియం రోల్ఫ్సీ అని చెప్పేసి ఇది ఒక ఫంగస్, దానివల్ల ఏర్పడే కాలర్ రాట్ ఏదైతే కాండం కుళ్ళు ఉంటుందో సో దీని గురించి కూడా నేను స్పెసిఫిక్ వీడియో అయితే ఇస్తాను పైన ఐ కార్డ్స్లోనూ అండ్ అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా దీని గురించి నేను వీడియో లింక్ అయితే ఇస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో కాలర్ రాట్ ఏదైతే ఉందో కాండం కుళ్ళు మొత్తం కుళ్ళిపోయి మొక్క మనకి స్టెమ్ అంటే కాండం మొత్తం కుళ్ళిపోయి చనిపోతూ ఉంటుంది మొక్క. సో దానికోసం థయోఫినట్ మిథైల్ నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇది స్పెసిఫిక్గా దాని గురించి పనిచేసే మందు కాబట్టి. సో ఈ కాలర్ రాట్ ఏదైతే ఉందో దానికి స్పెసిఫిక్గా మనకి ఈ మ్యాంకోజెబ్ కానీ లేకపోతే థయోఫినట్ మిథైల్ కానీ సో ఇటువంటి మందులు అనేది పనిచేస్తాయి. కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా సర్వరోగ నిరోధిని, బట్ అదొద్దు ఓకేనా. సో ఫస్ట్ మీరు థయోఫినట్ మిథైల్ని స్ప్రే చేయండి. ఆ తర్వాత మీరు ఫర్దర్గా ఏమన్నా నెక్స్ట్ స్ప్రేగా మీరు చేయాలనుకుంటే కనుక రిడోమిల్ గోల్డ్. అప్పటికి నేను రికమెండ్ చేసేది ఏంటంటే రిడోమిల్ గోల్డ్. ఆ తర్వాత మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మొక్క మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాతకి మీరు నార్మల్గా కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేకపోతే వేరే ఇతర ఫంగిసైడ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ హ్యూమిక్ యాసిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 19 కానీ 18 కానీ లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ లేకపోతే 12-61 వీటిలో ఏదన్నా ఒకటి అండ్ దాంతోపాటు ఏంటది థయోఫినట్ మిథైల్. సో థయోఫినట్ మిథైల్ డోసేజ్ వచ్చేసి డ్రెంచింగ్ చేస్తుంటే కనుక 2-4 ml per liter డ్రెంచింగ్ చేసుకోవడానికి. సో పైపాటిగా స్ప్రే చేసుకుంటే కనుక 0.5 ml per liter చొప్పున మీరు స్ప్రే చేసుకోవచ్చు, 0.5 ml per liter చొప్పున. అండ్ దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ దాంట్లో మీరు సివీడ్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. అండ్ నేను ఇంకోటి ఏం రికమెండ్ చేస్తానంటే ప్రివిసిలిక్జాల్. సో ప్రివిసిలిక్జాల్ అంటే మనకి ఆర్థోసిలిసిక్ యాసిడ్ ఉంటుంది అందులో. సో ఆర్థోసిలిసిక్ యాసిడ్ అంటే షార్ట్లో OSA అని చెప్పుకోవచ్చు. OSA యొక్క వినియోగం కూడా మనకి అగ్రికల్చర్లో చాలా ముఖ్య రోల్ పోషిస్తుంది. సో OSA గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను, పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. సో మీరు ఈ షార్ట్గా కాకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కనుక మరింత ఈజీగా ఉంటుంది, అంత ఒక ఐడియా అన్నది వస్తుంది. సో OSA కూడా యూజ్ చేయండి. సో ఈ OSA అంటే లోపల మనకి సిలికాన్ అనేది ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా హ్యూమిక్ యాసిడ్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో న్యూట్రియన్స్ అప్టేక్కి ఏదైతే అది దోహదం చేస్తుందో సిలికా కూడా అదేవిధంగా మొక్కకి ఒక దృఢత్వాన్ని, ఒక రెసిస్టెన్స్ని, ఒక ఇమ్యూనిటీని అండ్ అలాగే న్యూట్రియన్స్ అప్టేక్ లోపల మనకి సాయిల్లో ఉండే ఏవైతే న్యూట్రియన్స్ కానీ లేకపోతే దానికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసుకునే విధంగా అది దోహదం చేస్తుంది. సో డెఫినెట్గా ఇది మాత్రం నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు
నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజ్ చేయనప్పటికి కూడా మీరు ఈ ఓఎస్ఏ మాత్రం డెఫినెట్గా యూజ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఏదైతే ఇప్పుడు మొక్క విపరీతమైన వానలతోటి విపరీతమైన స్ట్రెస్లో కూరుకుపోయి ఉంటుంది కాబట్టి సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి మనం ఓఎస్ఏ అనేది యూజ్ చేయాలి. దాంట్లో సిలికా ఉంటుంది. సో అది బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెస్సెస్ ఏవైనా మొక్క ఒత్తిడిలో ఉంటే కనుక దాన్ని ఓవర్కమ్ అవడానికి ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది పనిచేస్తుంది. సో అది కాకుండా ఒకవేళ మీకు బయట షాప్స్లో కూడా మనకి ఈ సిలికాన్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, గ్రాన్యుల్స్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. ఏదో సంథింగ్ ఉంటాయి, దాని వాటి పేరు అయితే రావట్లేవు కానీ ఏదో గోల్డ్ అని సంథింగ్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా యూజ్ చేయొచ్చు, సిలికా బేస్డ్ ప్రోడక్ట్స్. లేకపోతే మీరేం చేయొచ్చారంటే నాన్ అయానిక్ సిలికాన్ స్టిక్కర్స్ అని ఉంటాయి. సో అవి వేరే ఏం కావు. నాన్ అయానిక్ సిలికాన్ స్టిక్కర్స్ అని అంటే ఏదైతే మనం యాక్టివేటర్, వెటర్ అండ్ స్ప్రెడర్, ఇవి మనకి ఐఎంసీ వాళ్ళ యాక్టివేటర్ అని ఉంటుంది, అండ్ వెస్టీజ్ వాళ్ళది అగ్రి 82 అని ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చాలా ప్రచారంలో ఉంది అప్సా 80, ట్రేడ్ క్రాప్ వాళ్ళది అప్సా 80 ట్రేడ్ క్రాప్ ఎవరిదో మరి తెలియదు, బట్ నేను రికమెండ్ చేయను అప్సా 80. ఎందుకనేది నేను దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సండే రోజు మార్నింగ్ ఆ వీడియో అయితే వస్తుంది. సో అప్సా 80 గురించి నేనైతే రికమెండ్ చేయను. దానికి బదులు చాలా తక్కువ కాస్ట్లో అండ్ అలాగే చాలా వరకు న్యాచురల్ కాంపోనెంట్స్ తోటి తయారు చేసినటువంటి ఈ ఐఎంసీ యాక్టివేటర్ కానీ లేకపోతే వెస్టీజ్ వాళ్ళది అగ్రి 82 చాలా కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ కాస్ట్లో వస్తూ ఉంటాయి. సో అవి రికమెండ్ చేస్తాను నేను. సో ఇంకా మనకి నాన్ అయానిక్ సిలికాన్ స్టిక్కర్స్ అని చెప్పేసి మనకి బయట మార్కెట్లో కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి చాలా తక్కువ రేట్లో. సో అవి యూజ్ చేసుకుంటే కనుక స్ప్రెడర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఏదైతే అప్సా 80 మీకు అందరికీ తెలిసే ఉంటుంది, దానిలా అని పనిచేస్తాయి. ఇదే అది. సో అదనమాట. సో ఈ విధంగా మీరు యూజ్ చేసుకుంటే కనుక మీ మొక్క 100% స్టెబుల్గా ఉంటుంది. సో ఇది ఈరోజు టాపిక్. సో అంత క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ దీంతోపాటు మీరు ఇంకేమన్నా ఇన్సెక్టిసైడ్స్ యాడ్ చేసుకుంటే కనుక చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మొక్క ఒకవేళ ఎక్కువగా ఈ ముడత కానీ లేకపోతే ఏమైనా పురుగు ఎక్కువగా ఏం లేకుంటే కనుక మీరు మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిపైరిఫాస్ యూజ్ చేసుకోవచ్చు. నేను మేజర్గా రికమెండ్ చేసేది ఏంటంటే మోనోక్రోటోఫాస్ సరిపోతుంది, చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. కానీ మోనోక్రోటోఫాస్తో ఏంటంటే మనకి లద్దె పురుగు ఉన్నా లేకపోతే సన్న పురుగు ఉన్నా లేకపోతే యాఫిడ్స్, జాసిడ్స్, త్రిప్స్ లేకపోతే మైట్స్ అండ్ వైట్ ఫ్లైస్ అన్నీ కూడా కంప్లీట్గా కంట్రోల్లో ఉంటాయి. సక్కింగ్ పెస్ట్స్ కానీ లేకపోతే చూయింగ్ పెస్ట్ ఏదున్నా కానీ ముడుతున్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. మొక్క మెత్తదనం వస్తుంది, నీట్గా ఉంటుంది మొక్క. సో ఏమైనా ముడత కానీ లేకపోతే పురుగు ఉధృతి ఇంకా విపరీతంగా ఉందనంటే సో దానికి సంబంధించి పర్టికులర్గా మీరు పర్టికులర్ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఇన్సెక్టిసైడ్స్ కానీ లేకపోతే ఏమైనా ఫంగసైడ్స్ మీరు యూజ్ చేయొచ్చు. సో అదనమాట సంగతి. సో ఉంటారని ఇక రామ్ రామ్.